జిఎస్ఎల్వి F-14 ప్రయోగానికి కౌంట్ డౌన్ కొనసాగుతోంది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం శ్రీహరికోట నుంచి ఇవాళ సాయంత్రం 5:35 ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇక మొత్తం 27.5 గంటల పాటు కౌంట్ డౌన్ ఉంటుంది. వాతావరణాన్ని అంచనా వేయటం, విపత్తు నిర్వహణకు సేవలు వాడుకోవటం వంటి వాటి కోసం కూడా ఇస్రో అభివృద్ధి చేసిన ఇన్సాట్ 3DS ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టేందుకు జిఎస్ఎల్వి F-14 ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది. ఇక ఈ రాకెట్ 19 నిమిషాల్లోగానే నిర్ణీత అంతరిక్ష కక్షలోకి చేరేలాగా శాస్త్రవేత్తలు ప్రణాళికలు రూపొందించారు. ఇస్రో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి రాకెట్ల సహాయంతో 3 చొప్పున గగన్యాన్కు సంబంధించి 7 పరీక్షలు చేస్తోంది. కాగా జిఎస్ఎల్వి సిరీస్లో ఇది 16వ ప్రయోగం. పూర్తి స్వదేశీ క్రయోజెనిక్ ఇంజన్తో ఈ రాకెట్ను రూపొందించారు. భారత బరువైన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించేటప్పుడు జిఎస్ఎల్వి రాకెట్లు అవసరమయ్యాయి. ఈ తరహా ప్రయోగాలకు ఎన్నో అవరోధాలు ఏర్పడినప్పటికీ ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ జిఎస్ఎల్వి రాకెట్లను ఇస్రో పూర్తి స్థాయిలో నిర్మిస్తోంది.